ప్రైజ్లాడండి. బాగున్నారా? ఇది నా దేవుని వాగ్దానం చూసుకున్నామా? రండి, చిన్న విషయం అండి. నా ప్రియుడేసుని సన్నిధిలో ఏదన రోదనాలుండవు. నా ప్రియుడేసుని సన్నిధిలో వేదన రోదనాలుండవు. హల్లెలూయా స్తుతి గీతాలతో నిత్యము ఆనందమానందమే. నేడు రేపో నా ప్రియుడేసు మేఘాల మీద కీర్తించును. మహిమానితుడై ప్రభుయేసు మహీతలమునకు వేచించును. ఇది నా దేవుని వాగ్దానం చూసుకున్నామండి. సామెతలు 11:30 చూసుకున్నాండి. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గల వారు ఇతరులను రక్షించును. ఈ దినం వాగ్దానం అండి. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించును. నీతిమంతులు ఇచ్చు భూమి మీద ప్రతిఫలము పొందుదురని చెప్తున్నారండి. ఈ దినం దేవుని వాగ్దానం అండి. మరి ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దామండి. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము అని చెప్తున్నాడండి. ఈ దినం దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం. ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దామండి. మరి నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము కూడా పొందుతారంట. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందుతారని కూడా చెప్తున్నారండి ఈ మధ్య. మరి ఈ సమయంలో మరి ప్రార్థన చేసుకుందాము. ఇటు వాగ్దానాలను బట్టి మనం ప్రార్థన చేద్దామండి. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గల వారి ఇతరులను రక్షించును. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందుదురు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది మనకిచ్చే ఈ ప్రతిఫలాన్ని మనం పొందుకుందాం. దేవుడు రాకడికి సిద్ధపాటు కలిగి ఉందాము. చిన్న ప్రార్థన అండి. స్తోత్రములు ప్రభువా యేసయ్యా, ఇటు వాగ్దానాలన్నీ మా జీవితంలో నెరవేరటానికి నీ కృప మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగు వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.